షేజాద్ భట్టి నెట్వర్క్ గురించి విన్నారా? ఇప్పటి వరకు ఎవరే కానీ వినని చాలా పెద్ద నెట్వర్క్ను క్రాక్ డౌన్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 200 మంది ఐఎస్ఐ ఏజెంట్స్ను అంటే 0.5 గాళ్లను 14 రాష్ట్రాల్లో మన ఇండియాలోనే పట్టుకున్నారు. సెంట్రల్ ఏజెన్సీస్ నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్ ఇది. యాక్చువల్లీ ఆగస్ట్ 15 రోజు చాలా పెద్ద ఉగ్రవాద దాడి సిరీస్ ఆఫ్ అటాక్స్ 14 సిటీస్లో చేయడానికి భారీగా కుట్ర జరిగింది. అజిత్ దోవల్ గారు ఒక మాట చెబుతూ ఉంటారు, బయటి శత్రువులను ఓడించవచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళను ఎలా ఓడించగలమని. ఈ ఆపరేషన్ సక్సెస్ అని భారత ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ను ఆగస్టు 2025 నుండి చేస్తూ ఉన్నారు. ఈ షేజాద్ భట్టి గ్యాంగ్ పేరు మాఫియా 333. షాజాద్ భట్టి లారెన్స్ బిష్నయ్ను చంపుతా అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు. పోర్చుగల్లో బిష్నయ్ మనుషులు భట్టీను చంపడానికి సుపారీ ఇచ్చారు, బట్ అక్కడ మిస్ అయిపోయాడు. ప్రస్తుతం భట్టి అండ్ బిష్నయ్ మాఫియా మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. షేజాద్ భట్టి మోడస్ ఆపరెండే ఏంటి? యాక్చువల్లీ పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్లో బలోచ్ ఫైటర్స్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీని ఓడించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ ఫైటర్స్ కూడా పెద్ద ఎత్తున పాక్ ఆర్మీని ఓడిస్తున్నారు. దీనికి ప్రతీకారంగా షేజాద్ భట్టి ద్వారా భారత్లో ఉగ్రవాదం చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రై చేస్తూ ఉన్నట్లుంది. ఈ సిండికేట్ గురించి మాట్లాడతా. అండ్ బలోచిస్తాన్లో పరిస్థితి ఏంటి, అక్కడ స్వాతంత్ర్యం వచ్చేసిందా అనేది కూడా మాట్లాడుకుందాం. కాంటెంట్ నచ్చితే వీడియోను దయచేసి లైక్ చేయండి. షేజాద్ భట్టి అనేవాడు పాకిస్తాన్ అండ్ దుబాయ్లో నివసించే ఒక గ్యాంగ్స్టర్ కమ్ టెర్రరిస్ట్. ఇతనికి దావూద్ ఇబ్రహీంకు లింక్స్ ఉన్నాయి అంటున్నారు. షేజాద్కు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది, అకౌంట్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. పాకిస్తాన్ యువతకు భట్టి సుపరిచితుడే. ఇతన్ని లాహోర్ డాన్ అని పిలుస్తూ ఉంటారు. 2013లో పాకిస్తాన్ పోలీసులు దొంగతనం కేసు మీద ఇతన్ని అరెస్ట్ చేశారు. 2015లో జైలు నుండి రిలీజ్ అయి దుబాయ్కు వెళ్ళాడు. లాహోర్ అండర్ వరల్డ్ అండ్ దావూద్ గ్యాంగ్తో లింక్స్ పెంచుకున్నాడు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఉత్పత్తి చేసే ఇల్లీగల్ డ్రగ్స్ను పాకిస్తాన్కు స్మగల్ చేసి అక్కడి నుండి న్యూఢిల్లీకు తరలించి దీని ద్వారా కోట్లలో డబ్బు సంపాదిస్తున్నాడు. ఇతను రాఖీ సావంత్ వంటి బాలీవుడ్ యాక్ట్రెసెస్ను కూడా కలిశాడు. ఇతన్ని ఇంకా ఎంతమంది హీరోయిన్స్ కలిశారు అనే దాని గురించి ఎన్నో విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఇతను బాలీవుడ్కు ఎంత డబ్బు పంపాడు, ఎంతమంది బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు అనేది కూడా తెలియాలి. ఇతని ఐడియాలజీ ఇండియాలో ఎవడైనా ఇస్లాంను తిడితే చంపుతా అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. మీకు గుర్తుంటే అప్పటి బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం అమ్మాయి హిజాబ్ను లాగాడు కదా, ఆ టైంలో నితీష్ కుమార్ను చంపుతా అని బట్టి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చాడు. లైక్ సోషల్ మీడియాలో జీమెయిల్ ద్వారా వార్నింగ్స్ పంపాడు. పట్నా సైబర్ పోలీసులు ఇతనిపై ఎఫ్ఐఆర్ను కూడా అప్పట్లో లాడ్జ్ చేశారు. సీఎం అయితే ఏంటి, పీఎం అయితే ఏంటి, నితీష్ కుమార్ను చంపుతా అని బట్టి ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ఈ వీడియోలో చూడొచ్చు. సరే ఆమ్ నుండి నకాబ్ లాओगे या नकाब खींचोगे, मेरे तो लावा बड़ी दुनिया बैठी है, बड़े मुजाहिद बैठे ने, टेंशन ना लो. लेकिन हिस्ट्रियां ने कि मुसलमान जड़े ने ना तो कभी किसी तो घबराए ने तो ना कभी किसी तो डरे ने. वो सीएम होएगा या जिहड़ा मर्जी होएगा वो अपने इंडिया दे विच होएगा. मेरे तो कोई सीएम नहीं हैगा. साडी दाड़ थल्ले जिहड़ा भी रोड़ा आ जांदा उंदा असीं छप दिंदे हुंदे आ. ఏప్రిల్ 2026లో పంజాబ్ ర్యాపర్ రోజర్ సంధు ఇస్లాంకు వ్యతిరేకంగా ఏదో పాట పాడాడు అని చెప్పి కాబాను అగౌరవపరిచాడు అని చెప్పి పంజాబ్ జలంధర్లో ఉన్న సంధు ఇంటి బయట గ్రెనేడ్తో అటాక్ చేయించాడు. సిద్ధు మూసేవాలాను ఎలాగైతే లారెన్స్ బిష్నయ్ తన పాటలో ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడాడు, ఖాళిస్తాన్ను పొగిడాడు అని చెప్పి చంపేశాడు, సేమ్ అలాగే పంజాబీ ర్యాపర్ కమ్ సింగర్ను అంటే సంధును చంపి లారెన్స్ బిష్నయ్ 2.0 అవ్వాలి అని చూశాడు. ఎవరెవరైతే ఇస్లాంను తిడుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి చంపుతున్నాడు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆబ్వియస్లీ పంజాబ్లో పాక్ ఉగ్రవాదులు చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే ఎక్కడో దుబాయ్లో ఉంటూనే ఆన్లైన్లో జలంధర్లో అటాక్ చేయించాడు అంటే ఇతని నెట్వర్క్ ఎంతవరకు పాకి ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల రాడార్కు భట్టి చిక్కాడు. భట్టి యొక్క అన్ని మూమెంట్స్ను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. షేజాద్ భట్టి సంస్థ పేరు తెహ్రీకే తాలిబాన్ హిందుస్థాన్. దీనికి గల అర్థం భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ యొక్క ఉద్యమం అని. ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. పాకిస్తాన్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని ఉంది. వారి యొక్క ఐడియాలజీ ఏంటి, పాకిస్తాన్ సరిగ్గా షరియాను ఫాలో అవ్వడం లేదు, ఇస్లాంకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు,
పాకిస్తానీ యువత ప్యాంట్లు షర్ట్లు జీన్స్లు వేసుకుంటున్నారు, పార్టీ పబ్స్కి వెళ్తున్నారు, మందు సిగరెట్లు కొడుతున్నారు. ఇవన్నీ ఇస్లాంకు విరుద్ధం. ఎవడైనా తప్పు చేసినా దొంగతనం చేసినా షరియా చట్టాల ప్రకారం కాళ్ళు చేతులు నరికేస్తారు. బట్ పాకిస్తాన్లో ఇలా నరకడం లేదు అని చెప్పి టీడీపీ ఏమంటోంది అంటే షరియా చట్టాన్ని పాకిస్తాన్లో తీసుకొస్తామని చెప్తోంది. సేమ్ అలాగే భట్టి కూడా ఇండియాలో షరియా చట్టాన్ని తీసుకొస్తా అని చెప్పి ఈ విధంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఇతను ముస్లిం స్టూడెంట్స్ను ఒక్కటే కాదు, పంజాబీ లెఫ్టీలు ఇలా భారత ప్రభుత్వాన్ని హేట్ చేస్తూ లైక్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీతో నిండిపోయిన వాళ్ళను కూడా రిక్రూట్ చేస్తున్నాడు. భారతదేశంలో ఉన్న దొంగలు, డెకాయిట్లు, క్రైమ్ కేసెస్, హత్య కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ ఉన్న వారు అందరినీ ఇతను రిక్రూట్ చేస్తున్నాడు అన్నమాట. సింగర్ సంధు జలంధర్ ఇంటిపై దాడి చేసింది దీపేందర్ ప్రతాప్ సింగ్, హరి కంబోజ్, అంటే ఇద్దరు హిందువులే. ఈ ఇద్దరు లోకల్ గ్యాంగ్స్టర్స్, అంటే పంజాబ్ లోకల్ గ్యాంగ్స్టర్కు బట్టి డబ్బులిచ్చి దాడులు చేయిస్తున్నాడు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ను టైట్ చేసింది. అక్కడి పోలీసులు పొలిటికల్ పార్టీస్పై పెద్ద ఎత్తున నిఘాను ఉంచారు. కాబట్టి కాశ్మీర్ నుండి బ్రెయిన్ వాషింగ్ చేయడానికి కుదరడం లేదు. కాబట్టి బట్టి లాంటి వాళ్ళను పంజాబ్లో దింపారు అన్నమాట. పంజాబ్ అనేది పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయింది. అసలు పంజాబ్ నుండి ఎవడు వస్తున్నాడు, ఎవడు వెళ్తున్నాడు అనేది అర్థం కావడం లేదు. బట్టి అనే వ్యక్తి జైషే మొహమ్మద్ లేదా లష్కరే తైబా ఉగ్రవాద సంస్థకు చెందిన వాడు కాదు. ఇతని మాఫియా పేరు 333, అంటే ఇతను సపరేట్ అన్నమాట. మాఫియా 333 ద్వారా బట్టి ఇండియాలో ఉన్న యువతకు డబ్బులు పంచి ఆన్లైన్లో రిక్రూట్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో యువతను అట్రాక్ట్ చేస్తున్నాడు. బట్టి పెద్ద గ్యాంగ్స్టర్, బట్టి పెద్ద తోపు అని చెప్పి ఆడవారిలో అంటే యువత ఉంటారు కదా, అమ్మాయిలు అబ్బాయిల్లో ఏదో పెద్ద హీరో లాగా ఇతను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. फेमस कौन है दोनों में? I have to say Shehzad Bhatti. रिच Shehzad Bhatti. एटीट्यूड की अगर हम बात ऐसा करें भी नहीं कि नया नया रिच है. पुराने భారతదేశంలో ఉన్న యువతను బ్రెయిన్ వాష్ చేసి ఇండియాలో ఉగ్రవాద కార్యక్రమాలు స్టార్ట్ చేసేశాడు. ఇస్లాంను తిట్టేవాడిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆగస్టు 15 రోజు 14 సిటీస్లో ఐఈడి పెట్రోల్ బాంబ్స్తో దాడి చేయడానికి మొత్తం ప్లానింగ్ సెట్ అయింది. బట్టి సోషల్ మీడియాలో రా ఐబీ ఎన్ఐఏకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ దమ్ముంటే తనను పట్టుకోండి, నన్నేం పీకలేరు అని వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ భారతీయ పోలీసులు తనకు అగెన్స్ట్గా ఏదైనా అంటే ప్రకటిస్తే పోలీసులను చంపుతా అని అందరికీ వార్నింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. జైల్లో లారెన్స్ బిష్నాయ్ను చంపడానికి 3 పంపా అని వార్నింగ్ ఇచ్చాడు. బిష్నాయ్ తమ్ముడు అన్మోల్ బిష్నాయ్ను చంపడానికి ట్రై చేసినందుకే అన్మోల్ సెక్యూరిటీను ఇంకా పెంచారు. డెఫినెట్గా ఈ షేజాద్ బట్టి ఎవడో కానీ ఇతన్ని దురంధరులు టార్గెట్ చేసే ఉంటారు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. బట్టీకు పాకిస్తాన్లో చాలా ఫేమ్ వచ్చేసింది. ఇండియాలో ఉన్న చాలా మంది పాక్ న్యూస్, పాక్ సెలబ్రిటీస్ను ఫాలో అవుతారు. కాబట్టి బట్టీను నెత్తి మీద పెట్టుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ నుండి బట్టి ఇండియాలో ఐఎస్ఐ ఏజెంట్స్ను తయారు చేశాడు, గ్రూమ్ చేశాడు. వయా పంజాబ్ పిస్టోల్స్ అండ్ ఐఈడి పెట్రోల్ బాంబ్స్ను సరఫరా చేశాడు. మే 2026 ఎన్ఐఏ రంగంలో దిగి ఫార్మల్ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. జూన్ 16th and 17th ఆపరేషన్ గ్యాంగ్ బస్ట్ 2.1ను లాంచ్ చేసి బట్టి నెట్వర్క్ను క్రాక్ డౌన్ చేయడం మొదలుపెట్టారు. జూలై 20 సీజేపీ ప్రొటెస్ట్లో కూడా బాంబు దాడులు చేసి కేయాస్ క్రియేట్ చేయడానికి బట్టి ట్రై చేశాడు. జూలై 25 అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలో దిగి దుబ్రి, చిరాంగ్, బార్పేడాలో ఉన్న లోకల్ ఐఎస్ఐ ఏజెంట్స్ను అరెస్ట్ చేశారు. వీళ్ళని విచారిస్తే ఆగస్టు 15న ఎక్కడెక్కడ దాడులు చేయనున్నారు అనే విషయాలు తెలిసాయి. ఫైనల్ నేషనల్ క్రాక్ డౌన్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 17 ఈ 5 రోజుల్లో జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ ఐబీ, రా, ఎన్ఐఏ, లోకల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, పోలీస్ వ్యవస్థ, హోమ్ మినిస్ట్రీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ సెంట్రల్, స్టేట్ ఏజెన్సీస్ అన్నీ వచ్చేసి కోఆర్డినేటెడ్గా అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ గ్రిడ్ను తయారు చేశారు. అంటే సెంట్రలైజ్డ్గా ఒక కమాండ్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఎవ్రీ స్టేట్లో చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయి. ఒకేసారి రేడ్ జరిగింది. అండ్ వీళ్ళు ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్, టెంపుల్స్ అండ్ డిఫెన్స్ యొక్క కాంప్లెక్సెస్ ఉంటాయి కదా, దాని బయట సీసీటీవీ కెమెరాస్ను ఫిక్స్ చేసి ఏ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్తాడు, ఎప్పుడు బయటకు వస్తాడు, టెంపుల్లో ఎప్పుడు జనాలు రద్దీగా ఉంటారు, డిఫెన్స్ కాంప్లెక్సెస్లో
ఎటువంటి రాజకీయ నాయకుడు వస్తాడు, ఎవడు వెళ్తాడు అనే విషయాలన్నీ అంటే చాలా పెద్ద ఎత్తున రెక్కి చేశారు. అండ్ సరైన టైం చూసి దాడి చేయడానికి మొత్తం ప్లానింగ్ సెట్ అయింది. వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి, టైమర్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కట్ చేస్తే దాదాపు 250 లొకేషన్స్లో ఒకేసారి యూపీలో 62 మందిని, హర్యానాలో 52 మందిని, ఢిల్లీలో 51 మందిని, పంజాబ్లో 44 మంది, రాజస్థాన్లో 15 మంది, మహారాష్ట్రలో 8 మంది, ఉత్తరాఖండ్లో 5 మంది, కర్ణాటకలో 3, గుజరాత్లో 2, బీహార్లో 2, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. కేరళలో కూడా 2 దొరికారు. అంటే బట్టి జస్ట్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్లో దాదాపు 200 మంది మైండ్స్ని మార్చి 200 మంది యొక్క బ్రెయిన్ వాష్ చేసి పడేశాడు. ఆ తర్వాత ఈ మొత్తం నెట్వర్క్ క్రాక్ డౌన్ అయిన వెంటనే అమిత్ షా గారు దీన్ని ప్రకటించడం జరిగింది. షేజాద్ బట్టి వర్సెస్ లారెన్స్ బిష్నోయ్ చాలా పెద్ద గ్యాంగ్ వార్ జరగనుంది. మన రా ఆపరేటివ్స్ బట్టీను చెబుతారా లేదా అనేది మీ ఒపీనియన్ను కమెంట్ చేయండి. నెక్స్ట్ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది అంటే ఆగస్టు 11 రోజు బలోచిస్తాన్ యుద్ధ వీరులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అయితే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లైక్ యుఎన్ కానీ ప్రపంచ దేశాలు కానీ బలోచిస్తాన్ ఒక సపరేట్ దేశం అని చెప్పి ఎక్కడా ప్రకటించలేదు. మీర్ యార్ బలోచ్ తన ఎక్స్ అకౌంట్లో బలోచిస్తాన్ అనేది ఒక సపరేట్ దేశం, మాకంటూ సపరేట్ నేషనల్ యాంథమ్ ఉంది, మా యొక్క కరెన్సీ పేరు ఫలూస్, అండ్ మాకు సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, సపరేట్ నేషనల్ ఫ్లాగ్ ఉంది, ఇక నుండి తమని పాకిస్తాన్లో భాగమని పిలవద్దు, మేము సపరేట్గా ఉన్నాము, స్వతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నాము, బలోచిస్తాన్ యొక్క ముఖ్యమైన ఏరియాస్ అన్ని మా యొక్క కంట్రోల్లో ఉన్నాయని ప్రకటించడం జరిగింది. అయితే రియాలిటీ ఏంటి అంటే బలోచిస్తాన్లోని 80% భూభాగం బలోచ్ ఫైటర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. బలోచిస్తాన్లో దాదాపు 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 50 లక్షల మంది బలోచిస్తాన్ యొక్క ఫైటర్స్కు సపోర్ట్ చేస్తున్నారు. అంటే చిన్న సైజు ఆర్మీ లాగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బలోచిస్తాన్ ఫైటర్స్ గెరిల్లా యుద్ధ నీతి మాత్రమే చేయగలరు. వారి దగ్గర ఫైటర్ జెట్స్ లేవు, న్యూక్లియర్ ఆర్సనల్స్ లేవు, రైట్, మిజైల్స్, డ్రోన్స్ లేవు. మీరు హమాస్, హెజ్బుల్లా చూసుకుంటే వారికి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, అడ్వాన్స్డ్ డ్రోన్స్, మిజైల్ లాంచర్, శాటిలైట్స్ను సప్లై చేస్తుంది. కాబట్టి వాళ్ళు అంత పెద్దగా దాడి చేయగలరు. బట్ బలోచ్ యుద్ధ వీరుల దగ్గర AK-47 గన్స్ ఉన్నాయి, మహా అయితే రాకెట్ లాంచర్స్ ఉంటాయి, దానికంటే పెద్దగా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లేవు. అయితే 80% లైక్ బలోచిస్తాన్లోని క్వెట్టా, గ్వాదార్ ఇలా పెద్ద పెద్ద ఏరియాస్ అన్ని వీరి యొక్క కంట్రోల్లో ఉన్నాయి. గ్వాదార్ నుండి కరాచీకి వెళ్ళే హైవేను వీళ్ళు బ్లాక్ చేశారు. క్వెట్టా నుండి ఇస్లామాబాద్కు వెళ్ళే హైవేను కూడా బ్లాక్ చేశారు. పెద్ద పెద్ద హైవేస్లో ట్రక్స్ ఉంటాయి కదా, వాటికి పన్నులు, ట్యాక్స్, టోల్ కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు కొండల్లో దాక్కొని హైవేస్ పై అటాక్ చేయడం లేదా ట్రైన్స్ పై అటాక్ చేయడం వంటివి చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు. అంటే ఇస్లామాబాద్ నుండి లేదా POK నుండి బలోచిస్తాన్ వరకు ట్రక్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర పెట్రోల్ కూడా లేదు. ఇరాన్ యుద్ధం కారణంగా ఇండియాలో ఎలాగైతే షార్టేజ్ ఉందో పాకిస్తాన్లో కూడా ఉంది. సో బలోచిస్తాన్ యుద్ధ వీరులు 80% ఏరియానైతే కంట్రోల్ చేస్తున్నారు. బట్ వీరు దాన్ని ఎంతవరకు హోల్డ్ చేసుకోగలరు, ఎంతవరకు డిఫెండ్ చేయగలరు? పాకిస్తాన్ ఆర్మీ 1,00,000 మంది సైనికులు, 100 ఫైటర్ జెట్లు, 1000 డ్రోన్స్ వేసుకెళ్తే వీళ్ళు మళ్ళీ కొండల్లో దాక్కుంటారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ సామాన్య ప్రజల్ని చంపేస్తుంది. రైట్, ఆగస్టు 12న కూడా పాకిస్తాన్ ఆర్మీ సామాన్య ప్రజల్ని చంపేస్తుంది. అయితే బలోచిస్తాన్లోని చాలా మంది ఆల్మోస్ట్ 70 to 80% పాకిస్తాన్తో మేమిక ఉండము అంటున్నారు. పాకిస్తాన్ ఫ్లాగ్ ను కూడా తగలబెట్టేస్తున్నారు. సో ఇది చూసిన పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ అక్కడున్న ప్రజలకు పాకిస్తాన్ ఫ్లాగ్ ను పంచే పరిస్థితి. అయితే బలోచిస్తాన్ లో బలోచ్ యుద్ధ వీరులు ఓడిపోయారు అంటే నో, ఓడిపోలేదు, గెలిచారు, ఐడియాలజికలీ గెలిచారు, ప్రజల్ని మార్చేశారండి. ప్రజలు పాకిస్తాన్ తో ఉండడానికి ఇష్టపడడం లేదు. అక్కడి ప్రజలు ఏమంటున్నారు అంటే గ్వాదార్లో మీకు 100 కోట్లు వస్తే దాంట్లో 50 లక్షలు కూడా బలోచిస్తాన్ ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదు. గ్వాదార్లో మైనింగ్, పవర్ ప్లాంట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి, బట్ వాటిలో వచ్చే లాభంలో ₹1 కూడా మా కోసం ఖర్చు పెట్టడం లేదు. ఇక మేము మీ కింద ఉండి ఏంటి లాభం అంటే ఇస్లామాబాద్ పంజాబీ ప్రభుత్వం కింద మేముంటే మాకేంటి లాభం అని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. మెహ్రాంగ్ బలోచ్ కు యావజ్జీవ కారాగార శిక్ష వేసి జైల్లో వేశారు అనమాట. లాస్ట్ ఇయర్ మెహ్రాంగ్ బలోచ్ ఏమంటుంది అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క ప్యాంట్లు చాలా లూజ్ గా ఉంటాయి, ఇండియన్ ఆర్మీ చూసి ప్యాంట్లు జారేసుకుంటారు, పోసుకుంటారు, కార్చుకుంటారు అని చెప్పి చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన వ్యక్తి మెహ్రాంగ్ బలోచ్. ఈవిడ ఆడ సింహం లాంటిది. ఈవిడ చూసి
చూసి భయపడి షేబాజ్ షరీఫ్ ఈవిడ్ని జైల్లో పెట్టాడు. ఇమ్రాన్ ఖాన్ చూసి భయపడి ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టాడు. నెక్స్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి టీటీపీ ఆ ప్రావిన్స్ మొత్తాన్ని ఆక్రమించారు. అక్కడ లోకల్ ట్యాక్స్ అండ్ టోల్ ను కలెక్ట్ చేస్తున్నారు. బలోచిస్తాన్ లో కూడా దాదాపు 80% బలోచ్ ఫైటర్స్ టోల్ అండ్ ట్యాక్స్ ను కలెక్ట్ చేస్తున్నారు. బలోచ్ కు ఎక్కడి నుండి డబ్బులు వస్తాయి అంటే బలోచ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారండి. యూకే నేను ఒమాన్ లో వర్క్ చేసేటప్పుడు నా యొక్క డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఒక బలోచ్. అతన్ని చూసి అడిగా, ఇంత బాగా హిందీ మాట్లాడుతున్నావు, నువ్వు పాకిస్తానీనా అడిగితే నన్ను ఇలా సీరియస్ గా చూసి నేను పాకిస్తానీ కాదు, నన్ను పాకిస్తానీ అనద్దు, నేను బలోచ్ అన్నాడు. అంటే నేషనలిజం అంటే బలోచ్ని చూసి నేర్చుకోవాలి, అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ బలోచ్ ఫైటర్స్ కు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న బలోచులు డబ్బులు పంపుతున్నారు. ఇవి సరిపోతాయా? డెఫినెట్ గా సరిపోవు. నెక్స్ట్ ఇరాన్ నుండి పెట్రోల్ అండ్ డీజిల్ ను స్మగిల్ చేసి కొంత డబ్బును సంపాదిస్తున్నారు. ఆ తర్వాత డొమెస్టిక్ గా అంటే చిన్న చిన్న వ్యవసాయ కార్యక్రమాలు చేసి చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లో పనిచేసి కూడా కొంత డబ్బును సంపాదిస్తున్నారు. ఇప్పుడు బలోచ్లు ఏమంటున్నారు అంటే సిప్యాక్ ప్రాజెక్ట్ హైవే మా యొక్క కంట్రోల్లో ఉంది, చైనా మాతో డైరెక్ట్ గా ఎంగేజ్ అవ్వాలి అంటున్నారు. గ్వాదర్ పోర్ట్ ను ఇండియాకి ఇస్తాం, ఇండియా గ్వాదర్ పోర్ట్ లో డెవలప్మెంట్ చేసుకొని గ్వాదర్ పోర్ట్ ను వాడుకొని ఇండియా రష్యా మధ్య కడుతున్న నార్త్ సౌత్ ఎకానమిక్ కారిడోర్ ఉంది కదా, ఆ రోడ్ లో గ్వాదర్ ను కూడా యాడ్ చేయండి అంటున్నారు. మిడిల్ ఈస్ట్ తో వ్యాపారం చేయడానికి గ్వాదర్ వ్యూహాత్మకంగా ఉంటుంది. చాబార్ పోర్టు పక్కనే గ్వాదర్ ఉంటుంది కాబట్టి గ్వాదర్ లో ఇండియా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి మీర్ యార్ బలోచ్ పిలుపునిచ్చాడు. బలోచిస్తాన్ లో అత్యధిక క్వాంటిటీలో రేర్ ఎర్త్ ఖనిజాలు ఉన్నాయి. రేర్ ఎర్త్ మైనింగ్ చేయండి, ఇండియన్ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ మైనింగ్ చేస్తే మేము సెక్యూరిటీ ఇస్తాము అని చెప్పి భరోసా ఇస్తాం. 1950లో యాక్చువల్లీ గ్వాదర్ పోర్ట్ ను ఒమాన్ రాజు ఇండియాకు అమ్మాలి అని చూశాడు. చాలా తక్కువ ధరలో ఇండియా మీద ఉన్న ప్రేమతో హైనెస్ ఒమాన్ రాజు ఎంతో ప్రేమతో మనకు ఈ పోర్ట్ ను ఆఫర్ చేస్తే మనమేమన్నాం, లేదు గ్వాదర్ మనతో బార్డర్ షేర్ చేసుకోదు, ఎక్కడో అక్కడ ఉంది, గ్వాదర్ మాకొద్దు, పాకిస్తాన్కి ఇచ్చేయని చెప్పి దాన్ని ఇచ్చేసారు. ఒకవేళ మనం కనుక గ్వాదర్ ను కొనుక్కొని ఉంటే ఇది స్ట్రాటజిక్ గా పనిచేసి ఉండేది. ఓకే, మనం దాన్ని సెక్యూర్ చేసుకోలేము బికాస్ అది ఎక్కడో ఉంది. 1971లో బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ఇప్పించినప్పుడు డెఫినెట్ గా పాకిస్తాన్ గ్వాదర్ ను ఆక్యుపై చేసేది. సో ఇక్కడ ఎవరి తప్పు లేదు. అయితే గ్వాదర్ లో చైనా $67 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. గ్వాదర్ నుండే సిప్యాక్ ప్రాజెక్ట్ సింగ్జియాంగ్ కు కనెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ గ్వాదర్ లో మినీ సిటీ కట్టేసి గ్వాదర్ లో ఏముంటుంది అంటే అసెంబ్లీ యూనిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా యుఏఈ కు 1000 ఎలక్ట్రిక్ కార్స్ ను సప్లై చేయాలి అనుకోండి. సింగ్జియాంగ్ నుండి కార్స్ అన్ని గ్వాదర్ వరకు రావు. గ్వాదర్ లోనే ఎలక్ట్రిక్ కార్ యొక్క అసెంబ్లీ యూనిట్స్ ఉంటాయి. ఆ 1000 కార్స్ గ్వాదర్ లోనే అసెంబుల్ అయ్యి అక్కడ నుండి అట్లే ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట. అఫీషియల్లీ బలోచిస్తాన్ కు స్వాతంత్రం రాలేదు, బట్ న్యూ కంట్రీ ఇన్ మేకింగ్. డెఫినెట్ గా ఇంకొక 3 to 4 years లో ఒకవేళ ముంబై లాంటి దాడులు ఇండియాలో చేయాలి అనుకున్నా లేదా ఇండియాలో ఉగ్రవాదం చేయడానికి ట్రై చేసినా కూడా డెఫినెట్ గా బలోచిస్తాన్ సపరేట్ అవ్వడం ఖాయం. సో అందుకే బలోచ్ ఖైబర్ లాసెస్ ను అంటే తిప్పి కొట్టడానికి ఈ బట్టి లాంటి చిన్న చిన్న లోకల్ గ్యాంగ్స్టర్స్ ద్వారా ఇండియాలో ఉగ్రవాద కార్యక్రమాలు చేయడానికి ట్రై చేస్తుంది. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.